హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 92% మంది హాజరు. ప్రశ్నపత్రం సులువుగా ఉందన్న మెజార్టీ అభ్యర్థులు. ఎకానమీ ప్రశ్నలు కొంత కష్టంగా వచ్చాయన్న పలువురు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 92,250 మంది మెయిన్స్ ఖరారు సాధించగా 86,459 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. 92% హాజరు నమోదైనట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. రిజర్వేషన్ రోస్టర్ విధానంపై స్పష్టత వచ్చే వరకు ఈ పరీక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. నిమిషం ఆలస్యమైన అభ్యర్థుల్ని లోపలికి అనుమతించలేదు. విజయవాడ స్టెల్లా కళాశాల వద్ద నలుగురు, అనంతపురం కేఎస్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద ఒకరు, పలు కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అనుమతి నిరాకరించారు. పరీక్ష రద్దవుతుందన్న ఆలోచనలో ఉన్న చాలామంది అభ్యర్థులు ముందు ఆయా కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధం కాలేదు. శనివారం రాత్రికి పరీక్ష నిర్వహణపై స్పష్టత రావడంతో అప్పటికప్పుడు తరలి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై 18 ప్రశ్నలు. రాష్ట్రం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాలపై గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో పలు ప్రశ్నలు వచ్చాయి. రాజధాని అమరావతి నిర్మాణం, కేంద్రం పలు అంతర్జాతీయ సంస్థలు అందిస్తున్న ఆర్థిక సహకారం, విభజన చట్టంలోని విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే ప్రశ్నపత్రం సులువుగా ఉందని మెజార్టీ నిపుణులు, అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 కొంత కష్టంగా ఉందని, ఎకానమీ నుంచి కొన్ని ప్రశ్నలు కష్టంగా వచ్చాయని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై 18 ప్రశ్నలు వచ్చాయి. సిలబస్లో ప్రతి అంశాన్ని ప్రస్తావించారు. రాజనీతి శాస్త్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి 11 ప్రశ్నలు, 73, 74 రాజ్యాంగ సవరణల గురించి 6 ప్రశ్నలు వచ్చాయి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి సమానంగా ప్రశ్నలు వచ్చాయి. పర్యావరణానికి సంబంధించి 80%, శాస్త్ర సాంకేతిక అంశాలపై 20% ప్రశ్నలు ఇచ్చారు. 3 వారాలుగా గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి చివరికి వారిని నట్టేట ముంచారని వైకాపా అధినేత మండిపడ్డారు. అభ్యర్థుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్న విద్యాశాఖ మంత్రి తాను లేఖ ఇచ్చినా ఏపీపీఎస్సీ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామా ఆడారని ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రాథమిక్ కీపై 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు స్వీకరణ. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రాథమిక్ కీని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. ప్రశ్నలు, సమాధానాలపై అభ్యంతరాలుంటే వెబ్సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27 లోపు తెలియజేయాలని సూచించింది. అభ్యంతరాలను కేవలం ఆన్లైన్ ద్వారానే స్వీకరిస్తామని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు సచివాలయ ఉద్యోగులతో భర్తీ. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు సత్వర పారదర్శక సేవలు అందించాలని ఆ శాఖ మంత్రి తెలిపారు. అసోసియేషన్ నేతలు కోరిన విధంగా శాఖలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, ఖాళీ పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.